నమస్తే అండి, జై వరాహి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి. అంటే 5 రోజులలో 9 లక్షల రూపాయలు ఇవ్వగలిగే ఒక శక్తివంతమైన మాట అనే కంటే శక్తివంతమైన ప్రతిఫలం అని కూడా చెప్పవచ్చండి. ఎవరైతే కనుక ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నారో ఈ రోజే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం. మనీ మాకు అర్జెంటుగా కావాలక్క, మేము ఎన్నో పరిహారాలు చేశాము, మాకు రిజల్ట్ అనేది కనిపించలేదని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనకి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయండి. ఇలాంటి సమయాలలో చేస్తే కనుక ఇంకా రెట్టింపు ఫలితం అనేది కల్పిస్తుందన్నమాట. నిజంగా ఇది పోయినసారి నవరాత్రులకి మనకి చేసిన ఒక శక్తివంతమైన పరిహారం గురించి ఎంతోమంది మనకి మంచి మంచి కమెంట్స్ అనేది పెట్టడం అనేది జరిగిందండి. నిజంగా అక్క నేను 9 రోజులు పరిహారం చేస్తానని మొక్కుకున్నానక్క, కానీ నాకు 5 రోజుల్లోనే 9 లక్షల రూపాయలు విలువ కలిగే ఒక పరిహారాన్ని మీరు తెలియజేశారంటే 9 లక్షల రూపాయలు నేను పొందగలిగాను అని ఆవిడ మనకి కమెంట్ చేశారండి. ఇంకా ఆ పరిహారం ఏంటి, మనం ఏం చేయాలి, ఆ మాట ఏంటి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మీ అందరి మంచి కోరే శ్రేయభిలాషిగా తెలియజేస్తున్నానండి. మా అందరి జీవితాల్లో కానీ ఇంకా ఎంతోమంది జీవితాల్లో కూడా ఈ గురువు గారి వల్ల చాలా మంచి జరిగిందండి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట. అందువల్ల ఒకసారి ఈ గురువు గారికి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి. ఈజీగా ఈయన తప్పించగలరు సమస్యల నుంచి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానవ జీవితంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన శాశ్వతంగా పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఈ గురువు గారి పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన ఫోన్ నంబర్ 9347293375. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈ నెల మనకి 22వ తేదీ నుంచి అంటే సెప్టెంబర్ నెల 22 నుంచి అక్టోబర్ నెల 2వ తేదీ వరకు కూడా మనకి నవరాత్రులు ఉన్నాయండి. నిజంగా ఎవరైతే కనుక ఒక మనీ గురించి అక్క నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఒక 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నవరాత్రులు ఈ 9 రోజులు కూడా మనకి ఈసారి 11 రోజులు వచ్చాయండి. ఈ నవరాత్రులు అనేవి 2వ తారీఖు వరకు కూడా ఉన్నాయి కాబట్టి 11 రోజుల నవరాత్రుల్లో మీరు 9 రోజులు నేను ఇలా చేస్తానని మొక్కుకోవచ్చు. ఈరోజే ఈ వీడియో చూస్తున్నారని అనుకోండి, ఈరోజే మీరు రాత్రికైనా సరే స్టార్ట్ చేయొచ్చు. ఈ పరిహారం చేయటానికి మీకు ఎలాంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవండి. నేను అది ఎలా చేయాలని కూడా క్లియర్గా చేస్తాను. లేదక్క నేను ఒక 5 రోజులు చేస్తానని మొక్కుకోవచ్చా అని అంటే చేయొచ్చండి. 5 రోజులు మొక్కుకోవచ్చు, 3 రోజులు మొక్కుకోవచ్చు. మనకి ఇప్పుడు 9 రోజులు ఈ రోజు స్టార్ట్ చేస్తేనే ఖచ్చితంగా 2వ తారీఖుకి 9 రోజులు కంప్లీట్ అవుతుందండి. యాక్చువల్గా ఈ భక్తురాలండి పోయినసారి తను చేసిన ఒక విషయం అండి, చాలా శక్తివంతమైన ఒక విషయం అనమాట. అక్క నాకు ఒక 5 లక్షలు అమౌంట్ కావాలి అని చెప్పి నేను ఈ పరిహారం చేశాను నవరాత్రులలో. తను చేసినప్పుడు అండి తనకి రావాల్సిన అమౌంట్ అనేది 9 లక్షలుగా తన చేతికి అందింది అని. మనకి ఒక్కొక్క విషయం అండి మనం షేర్ చేస్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ మనకి చెబుతూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఈరోజు చూస్తున్నారు ఈ వీడియో అంటే రేపు మీకు జరిగినప్పుడు మీరు ఎలా షేర్ చేస్తారో అలాగే మనకి చాలామంది చెప్పడం వల్ల మనం తెలియజేస్తున్నామండి. అలాగా చేశానక్క. నవరాత్రులు అనేవి మనకి 9 నవరాత్రులు నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన రోజులండి. అమ్మవారు చాలా ఉగ్ర రూపంతో ఈ 9 రోజులు కూడా ఆ మహిషాసుని చంపడం కోసం ప్రయత్నించారండి. అందువల్ల 9 రోజులు కూడా మనం ఈ నవరాత్రులను చేస్తూ ఉంటాము. అందువల్ల 10వ రోజు మనం విజయదశమిగా పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ఎప్పుడైతే కనుక ఇలా మనీ కోసం అక్క నేను ఈ పరిహారం చేశాము అని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా మన పరిహారాలు తెలియచేసినప్పుడు చాలామంది చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రుల సమయంలో ఇప్పుడు చెప్పే విధంగా కనుక ఇది కూడా మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్. నిజంగా మనీ పరంగా మీరు ఎంతైనా సరే మనీ కావాలి అని అనుకున్నా కూడా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక 3 lakhs కావాలనుకుంటున్నారు, ఒక 5 lakhs కావాలనుకుంటున్నారా, మీరు ఎన్ని రోజులు చేయాలి అనేది డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నవరాత్రులు ఈ రోజు నుంచి అయితే కరెక్ట్గా 9 రోజులు ఉన్నాయి, రేపటి నుంచి అయితే 8 రోజులైనా చేయొచ్చు, లేదంటే 5 రోజులు చేయొచ్చు, 7 రోజులు చేయొచ్చు. ఇంకా మీ ఇష్టం అండి. మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటే చేయడానికి కొంచెం మనకి తృప్తిగా ఉంటుందండి. అంటే ఒక నాన్ వెజ్ తినకుండా కానీ, లేదంటే కనుక ఒక పీరియడ్స్లో ఉన్నా కానీ లేకుండా ఆటంకాలు లేకుండా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అలా అనుకున్న వాళ్ళు మీరు మొక్కుకోండి, 5 రోజులు నేను ఇలా చేస్తానమ్మా, నాకు ఈ అమౌంట్ అనేది చాలా అంటే చాలా అవసరం, అంటే చాలా నిజాయితీగా చేసుకోవాలండి. ఊరికే మనకి తమాషాగా నాకు 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, 1 కోటి రూపాయలు కావాలి అని అనుకొని కాకుండా నవరాత్రులలో అమ్మవారిని తలుచుకొని నిజంగా నమ్మకంతో చాలా భయభక్తులతో చేసుకోండి ఫ్రెండ్స్. అంటే అమ్మవారు నాకు ఈ కోరికని తీరుస్తారు అని చెప్పి
అలాగే ఇంకా ఈ పరిహారానికి కావాల్సినది ఏమిటి అని అంటే అండి, మీరు ఒక నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒక మామూలుగా ఒక వైట్ కలర్ నోట్బుక్, వైట్ పేజెస్ నోట్బుక్ తీసుకొని మీరు ఒక 5 రోజులు చేస్తారా 7 రోజులు చేస్తారా అని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే చాలా ఈజీ అయిన పరిహారం అండి. కుంకుమతో పరిహారాన్ని మనం చేయబోతున్నాం. ఏంటి అని అంటే కొంచెం కుంకుమని తీసుకోండి. కుంకుమలో కొంచెం పన్నీర్ని మిక్స్ చేసి కొంచెం వాటర్ లాగా కొంచెం పలసగా కలుపుకోండి. అంటే ఇప్పుడు మనం అలా కలుపుకున్న కుంకుమతో మనం ఏం చేయబోతున్నామనంటే ఆ బుక్లో, అంటే ఒక వైట్ కలర్ నోట్బుక్ తీసుకున్నాం కదా, ఈ 5 రోజులు కూడా మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క రోజు ఉదయాన్న కానీ లేదంటే సాయంత్రం కానీ, ఉదయం చేసే పని అయితే 7 to 8 చేసుకోండి. ఈ నైట్లో చేస్తే 9 to 10 కానీ 8 to 9 కానీ అలా చేసుకోండి. ఇంకా 8 to 9 అయితే చాలా మంచిదండి, హోరా సమయం ఉంటుంది కాబట్టి ఈవినింగ్లో చేయాలనుకున్న వాళ్ళైనా సరే చేయొచ్చు. ఇంకా ఏం చేయాలి అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని ఈ కుంకుమని మీరు లిక్విడ్ లాగా కొంచెం పలుచగా కలిపి పెట్టుకున్నారు కదా, ఒక బడ్స్ ఉంటాయి కదా, బడ్స్తో కానీ లేదంటే చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలతోటో మీరు ఏం చేస్తారంటే ఓం శ్రీం అనే అక్షరాన్ని మీరు రాయాలండి 9 సార్లు. మీరు ఎన్నిసార్లు వేడుకుంటే అన్ని సార్లు, 9 సార్లు కానీ, లేదంటే మీరు ఒక 5 రోజులు వేడుకుంటున్నారా 7 రోజులు వేడుకుంటున్నారా 7 సార్లు రాయండి. లేదంటే కనుక 5 రోజులు అయితే 5 సార్లు రాయండి. లేదక్క మేము 9 సార్లు మేము రాయగలము. మనం మొక్కుకున్నది ఎన్ని రోజులైనా సరే మన రాసే విధానాన్ని బట్టి ఉంటుందండి. మీరు 5 రోజులు మొక్కుకున్నా కూడా 9 సార్లు రాయొచ్చు. ఓం శ్రీం అనే బీజాక్షరానికి చాలా శక్తి ఎక్కువ అండి. మనీని అట్రాక్ట్ చేయగలిగే బీజాక్షరం అండి అది. ఓం అనే అక్షరానికే మనకు తెలుసు త్రిమూర్తులని గుర్తు చేసుకునే ఒక సింబల్ అండి, అంటే ఒక శక్తివంతమైన ఓంకారం అండి అది. ఓం శ్రీం అనే అక్షరం మనం కుంకుమతో రాస్తే ఎక్కడ లేని శక్తి అండి. అంటే మనీ పరంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు నిజంగా ఈ నవరాత్రుల సమయంలో 9 సార్లు రాసుకోండి ఫ్రెండ్స్. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు 5 రోజులు మొక్కుకున్నా 3 రోజులు మొక్కుకున్నా కూడా ఈ 5 రోజులు కూడా ఓం శ్రీం అనే ఆ బీజాక్షరాన్ని 9 సార్లు రాయండి. ఇంకా అలా రాసిన తర్వాత ఆ పేపర్ని, అక్క మేము 5 రోజులు రాసేసాము అక్క, ఇలా ఓం శ్రీం అనే అక్షరాన్ని రాసాము. ఆ తర్వాత ఆ పేపర్ని ఏం చేయాలి అని అంటే కనుక కుంకుమతో రాస్తాం కదా లైట్గా, రాసిన తర్వాత ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ పేపర్ని మీరు ఎన్ని పేపర్లు అయితే రాశారో ఆ పేపర్లన్నీ కూడా మీరు ఒక చిన్న బౌల్లాగా తీసుకొని అందులో ఆ పేపర్ మీద చిన్న కర్పూరం, పచ్చ కర్పూరాన్ని వేసి బర్న్ చేసేసేయండి ఆ పేపర్స్ని. లేదా ఆ బుక్ అంతా కూడా మీ ఇంట్లో ఉంటే మీకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఆ బుక్ని మీరు అట్లాగే ఉంచేసుకోవచ్చు. పేపర్స్ ఏం చేయాలి డౌట్ అనేది వచ్చిన వాళ్ళు ఇలా చేయండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అండి. మనీ కోసం మీరు అడిగిన దానికంటే ఎక్కువ మనీని మీరు పొందొచ్చు ఇలాంటి పరిహారాలు నవరాత్రుల సమయంలో చేయగలిగితే. ఇంకా కూడా కుంకుమతో చేస్తున్నాము, మన వారాహి అమ్మవారిని తలుచుకొని చేయొచ్చు, లేదంటే దుర్గా అమ్మవారిని తలుచుకొని చేయొచ్చు, లలిత అమ్మవారిని తలుచుకొని చేయొచ్చు. మీకు ఎవరి మీద నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుందో అలా చేసుకోండి. మనీ అనేది ఖచ్చితంగా మీరు అడిగినట్టుగా దక్కుతుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై వారాహి.